మోసం చేసిన పార్టీ ఏదైనా ప్రభుత్వ పాలనలోని లోపాలను కవులు సాహితీవేత్తలు ఎప్పటికప్పుడు ఎత్తి చూపాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన యువ కెరటాలు కవి సమ్మేళనంలో పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కవులు ఏ పాలకుడి ముందు కూడా తలవంచకూడదని అన్నారు. తెలంగాణ గడ్డలోనే అధికారం ఉన్నదని, అదే స్థాయిలో ప్రేమ కూడా ఉంటుందని కవిత చెప్పారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిజాన్ని నిర్భయంగా చెప్పేవాడే కవి అని పేర్కొన్నారు. యువ కవుల రచనలతో తెలంగాణ సాహిత్యం 100 ఏండ్లు వర్ధిల్లుతుందని, అందుకే యువ కవి సమ్మేళనం అన్ని భాషల్లో నిర్వహించామని తెలిపారు. అలాగే కేంద్ర సాహిత్య వాళ్ళు ఒకసారి చప్పట్లతో మనం దేవుడు వేణుగారు వారి ఆశీర్వాదాలు ఇస్తూ మా నిజామాబాద్ జిల్లాని మా పక్క ఊరే కానీ ఎదిగి ఇవాళ తెలంగాణ రచయితల సంఘానికి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు నాగేశ్వరం శంకరన్న గారికి, అట్లానే ఇవాళ ఇంకొక గుడ్ న్యూస్ కూడా మనకు తెలంగాణ తల్లిని రూపొందించమని కేసీఆర్ గారు బీవీఆర్ చారి గారిని ఆనాడు పిలిచింది. కానీ ఆ తల్లి ఆశీర్వాదం అన్న మీద ఎట్లా ఉందంటే వారి పుట్టినరోజు నాడే తెలంగాణ రాష్ట్రం మనకు వచ్చింది. ఇవాళ వారి పుట్టినరోజు కూడా. సో సభాముఖంగా మీ అందరి హర్షధ్వానాల మధ్య వారికి సత్కారం చేసుకున్నాం. వారి పుట్టినరోజుకి నిజంగా భలే కలిసి వస్తుంది కదా. అసలు ఆయన బర్త్డే తెలంగాణ ఫార్మేషన్ డే, ఆయననే తెలంగాణ తల్లి రూపశిల్పిగా ఉండడం. అందరినీ తల్లి కంటే ఆయన తెలంగాణ తల్లిని కన్నాడు. ఒకసారి గట్టిగా చెప్పండి. అదేవిధంగా